అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై విద్యుత్ నిలిచిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని దుర్గగుడిలో 15 నిమిషాల పాటు విద్యుత్ నిలిచిపోవడంపై సమావేశం నిర్వహించామని, ఆ రోజే అధికారులను మందలించినట్లు వెల్లడించారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. అక్కడ సమన్వయ లోపంతో ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎల్సిటీ సంబంధించిన అధికారులు కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాం. అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్గా సరిదిద్దామని చెప్పేశాము. దాన్ని పట్టుకొని 24 గంటలు అదే పనిగా రాజకీయ విమర్శ చేయటం తగదు. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం.